ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ తాజాగా కీలకమైనటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. అందులో ప్రధానమైనటువంటిది అంటే లెటర్ ఒకటి బహిరంగ లేఖ రాసుకొచ్చారు. అందులో దేశ ప్రజల్ని ఉద్దేశించి కొంత కీలకమైనటువంటి స్టేట్మెంట్, అంటే ఈ వివాదాల కోసం కాదు మేము అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అయోధ్యలో శ్రీరామ మందిరం కూల్చివేత కూడా అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి బిగిన్ చేసి ఇది అప్పట్లో మందిరం కూల్చివేత, తర్వాత మసీద్ తర్వాత జరిగినటువంటి పరిణామాలని ప్రొజెక్ట్ చేస్తూ భారతీయ పాలకులు ఎప్పుడూ ఎవరిపైనా దాడి చేయలేదు అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. గత 1.5 సంవత్సరాలుగా ఆక్రమణదారులపై నిరంతర పోరాట చరిత్రే మన భారతదేశ చరిత్ర. ప్రారంభ దండయాత్రల ఉద్దేశం దోచుకోవడం మరియు కొన్నిసార్లు అంటే అలెగ్జాండర్ దండయాత్రల వంటివి రాజ్యాన్ని స్థాపించడం. కానీ ఇస్లాం పేరుతో పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన దాడులు సమాజాన్ని పూర్తిగా విధ్వంసం మరియు ఒంటరితనం మాత్రమే తీసుకొచ్చాయి. దేశం మరియు సమాజాన్ని నిరుత్సాహపరిచేందుకు వారి మతపరమైన స్థలాలను నాశనం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే విదేశీ ఆక్రమణదారులు భారతదేశంలోని దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు. ఇలా ఒకసారిగా చాలాసార్లు చేశారు. భారతీయ సమాజాన్ని నిరుత్సాహపరచడం వాళ్ళ లక్ష్యం. తద్వారా భారతీయులు శాశ్వతంగా బలహీనంగా మారుతారు. వారిపై ఎటువంటి ఆటంకాలు లేకుండా పాలించవచ్చు. అయోధ్యలో శ్రీరామ మందిర కూల్చివేత కూడా అదే ఉద్దేశంతో జరిగింది. ఆక్రమణదారులు ఈ విధానం కేవలం అయోధ్య లేక ఏదైనా ఒక ఆలయానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది మొత్తం ప్రపంచానికి సంబంధించింది. భారతీయ పాలకులు ఎప్పుడూ ఎవరిపైనా దాడి చేయలేదు. కానీ ప్రపంచ పాలకులు తమ రాజ్య విస్తరణ కోసం దూకుడు వ్యవహరిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. కానీ భారత్పై వారు ఆశించినంత ప్రభావం చూపలేదు. దీనికి విరుద్ధంగా భారతదేశంలో సమాజంలో విశ్వాసం, విధేయత మరియు నైతికత ఎప్పుడూ కూడా కావలసినటువంటి విధంగా ఉంది. ఎప్పుడూ తగ్గలేదు. సమాజం తలవంచలేదు. వారి ప్రతిఘటన పోరాటం కొనసాగింది. అందుకోసం జన్మభూమిని తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఆలయాన్ని నిర్మించేందుకు నిరంతరం కృషి చేశారు. ఆయన కోసం ఎన్నో యుద్ధాలు, పోరాటాలు, త్యాగాలు జరిగాయి. రామ జన్మభూమి అంశం హిందువుల మదిలో నిలిచిపోయింది. 1857లో విదేశీ అంటే బ్రిటిష్ శక్తికి వ్యతిరేకంగా యుద్ధ ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించినప్పుడు హిందువులు మరియు ముస్లింలు కలిసి వారిపై పోరాటానికి తమ సంసిద్ధతను చూపించారు. మరియు వారి మధ్య పరస్పరమైనటువంటి ఆలోచనలు కూడా జరిగినాయి ఆ టైంలో. ఇక ఆ సమయంలో గోహత్య నిషేధం, శ్రీరామ జన్మభూమి విముక్తి అనే అంశంపై సోయేజు కుదిరే పరిస్థితి ఏర్పడింది. బహదూర్ షా జాఫర్ తన మేనిఫెస్టోలో గోహత్య నిషేధాన్ని కూడా చేర్చారు. అందుకే అన్ని సంఘాలు కలిసి పోరాడాయి. ఆ యుద్ధంలో భారతీయులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. కానీ దురదృష్టవశాత్తు యుద్ధం విఫలమైంది మరియు భారతదేశానికి స్వతంత్రం రాలేదు. బ్రిటిష్ పాలన అంతరాయం లేకుండా ఉంది. కానీ రామ మందిరం కోసం పోరాటం ఆగలేదు. హిందూ ముస్లింలు బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ విధానం ప్రకారం ఇది ఇప్పటికే ఆచరణలో ఉంది మరియు ఈ దేశ స్వభావం ప్రకారం మరింత కఠినంగా మారింది. ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి బ్రిటిష్ వారు అయోధ్యలో పోరాట వీరులను ఉరితీశారు మరియు రామ జన్మభూమి విముక్తి ప్రశ్న అట్లాగే ఉంది. రామ మందిరం కోసం పోరాటం కొనసాగింది. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ ఆలయాన్ని ఏకగ్రీవంగా పునరుద్ధరించినప్పుడు అలాంటి దేవాలయాల గురించి చర్చ మొదలైంది. రామ జన్మభూమి విముక్తికి సంబంధించి ఇటువంటి ఏకాభిప్రాయాలన్నీ పరిశీలించవచ్చు. కానీ రాజకీయాలు దిశ మారిపోయింది. వివక్ష మరియు బుజ్జగింపు వంటి స్వార్థ రాజకీయాల రూపాలు ప్రబలంగా మారడం ప్రారంభించాయి మరియు అందువల్ల ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఈ విషయంలో హిందూ సమాజం కోరికలను, మనోభావాలను కూడా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోలేదు సరికదా. అందుకు విరుద్ధంగా సమాజం చేపట్టిన చొరవను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరిగినాయి. స్వతంత్రానికి పూర్వం నుంచి దీనికి సంబంధించిన న్యాయ పోరాటం కొనసాగింది. రామ జన్మభూమి విముక్తి కోసం ప్రజా ఉద్యమం 1980లో ప్రారంభమై 30 ఏళ్ల పాటు కొనసాగింది. 1949లో శ్రీరామచంద్రుడి విగ్రహం రామ జన్మభూమిలో దర్శనమిచ్చింది. 1986లో కోర్టు ఆదేశాలతో ఆలయతాళం తెరిచారు. రాబోయే కాలంలో హిందూ సమాజం యొక్క నిరంతర పోరాటం అనేక ప్రచారాలు మరియు కరసేవ ద్వారా కొనసాగింది. 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు స్పష్టంగా సమాజం ముందుకు వచ్చింది. వీలైన త్వరగా తుది నిర్ణయం ద్వారా సమస్యను పరిష్కరించాలని మరింత పట్టుదల కొనసాగించాల్సి వచ్చింది. 9 నవంబర్ 2019 134 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత సత్యం మరియు వాస్తవాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు సమతుల్య నిర్ణయాన్ని ఇచ్చింది. ఈ నిర్ణయానికి సంబంధించి ఇరుపక్షాల భావాలు, వాస్తవాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. కోర్టులో అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం ఆలయ నిర్మాణానికి ధర్మకర్తల మండలి ఏర్పడింది. ఆలయ భూమి పూజ 5 ఆగస్టు 2020 జరిగింది. మరియు ఇప్పుడు పౌష్ శుక్ల ద్వాదశి యుగాబ్ది 5125 తదనుగుణంగా శ్రీరామలాల విగ్రహ ప్రతిష్టాపన మరియు ప్రతిష్టాపన కార్యక్రమం 22 జనవరి 2024 నిర్వహించబడింది. మతపరమైన దృక్కోణం నుండి శ్రీరాముడు మెజార్టీ సమాజంలోని ఆరాధనీయ దేవుడు మరియు శ్రీరామచంద్రుడి జీవితం ఇప్పటికీ మొత్తం సమాజం ఆమోదించిన ప్రవర్తన యొక్క ఆదర్శం. అందుకే ఇప్పుడు ప్రతిపక్షాలు, పార్టీల మధ్య తలెత్తిన అనవసర వివాదానికి ఇక్కడ దాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. తెరపడాలి. ఈ మధ్య తలెత్తిన చేదు కూడా అంతం కావాలి. సమాజంలోని ప్రబుద్ధులు ఈ వివాదం పూర్తిగా ముగిసేలా చూడాలి. అయోధ్య అంటే యుద్ధం లేని ప్రదేశం, సంఘర్షణ లేని ప్రదేశం. ఆ నగరం అలాంటిదే. ఈ కారణంగా అయోధ్య పునర్నిర్మాణం మొత్తం దేశంలో ఈరోజు అవసరం మరియు మనందరి కర్తవ్యం కూడా అంటూ
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జాతీయ గౌరవం యొక్క పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది. ఇది ఆధునిక భారతీయ సమాజం ద్వారా గౌరవప్రదమైన జీవనం యొక్క భారతదేశ దృక్పథాన్ని అంగీకరించడం. శ్రీరాముని ఆలయంలో పత్రం, పుష్పం, ఫలం, తోయం పద్ధతిలో పూజించాలి. అలాగే మనస్సులో రాముని దర్శనాన్ని నెలకొల్పడం ద్వారా మరియు ఆలయ కాంతిలో ఆదర్శవంతమైన ప్రవర్తన అలవర్చుకోవడం ద్వారా శ్రీరాముని పూజించాలి. శివో భూత్వా శివం భజేత్, రామో భూత్వా రం భజేత్. దీన్నే నిజమైన ఆరాధన అంటారు. ఈ దృక్కోణంలో మనం ఆలోచిస్తే భారతీయ సంస్కృతి యొక్క సామాజిక స్వభావం సాకారం. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సపణిత్యః. ఈ విధంగా మనం కూడా శ్రీరాముని మార్గాన్ని అనుసరించవలసి ఉంటుంది. జీవితంలో చిత్తశుద్ధి, ధైర్య సాహసాలతో కూడిన క్షమాగుణం, మర్యాద, వినయం, అందరితో మృదుత్వం, సౌమ్య హృదయ విధుల నిర్వహణలో తన పట్ల కఠినత మొదలైన వాటిలో శ్రీరాముడి గుణాలను ప్రతి ఒక్కళ్ళు తమ జీవితంలోనూ కుటుంబంలోనూ అనుకరించాలి. ప్రతి ఒక్కరి జీవితంలోకి తీసుకురావాలంటే నిజాయితీ, అంకితభావం మరియు కష్టపడి పనిచేయాలి. అలాగే మన జాతీయ జీవితాన్ని పరిగణలోకి తీసుకుంటే సామాజిక జీవితంలో కూడా క్రమశిక్షణ సృష్టించాలి. శ్రీరాముడు, లక్ష్మణులు తమ 14 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసి అదే క్రమశిక్షణతో శక్తివంతమైన రావణుడితో విజయవంతంగా పోరాడారని మనకు తెలుసు. శ్రీరాముని పాత్రలో ప్రతిఫలించే న్యాయం, కరుణ, సామరస్యం, సామాజిక ధర్మాలు మరోసారి సమాజంలో వ్యాపింపచేసి దోపిడీ లేని సమాన్యాయంతో, బలంతో పాటు కరుణతో కూడిన పౌరుషమైన సమాజాన్ని నిర్మించాలి. ఇదే శ్రీరాముడి పూజ అవుతుంది. అహంకారం, స్వార్థం, వివక్ష కారణంగా ఈ ప్రపంచం విధ్వంసానికి గురై అనంతమైన అనర్థాలకు తనపైకి తెచ్చుకుంటుంది. సామరస్యం, ఐక్యత, పురోగతి మరియు శాంతి మార్గాన్ని చూపే జగదభిరాముడి భారతవర్ష పునర్నిర్మాణం యొక్క సర్వప్రయోజనకరమైన మరియు సర్వేషం అవరోధి ప్రచారం రామజన్మభూమిలో శ్రీరాములల్లా ప్రవేశంతో మరియు అతని జీవిత దీక్షతో ప్రారంభం కాబోతుంది. మేము ఆ ప్రచారాన్ని చురుగ్గా అమలు చేస్తున్నాం. మనమందరం జనవరి 22 నాటి భక్తిపూర్వక వేడుకల్లో ఆలయ పునర్నిర్మాణంతో పాటు భారతదేశం మరియు తద్వారా ప్రపంచం మొత్తం పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. మీ హృదయంలో ఈ అనుభూతి నెలకొల్పడం ద్వారా ముందుకు సాగండి అంటూ మోహన్ జీ భగవత్ ఇచ్చినటువంటి లేఖ ఇప్పుడు ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది.